ఒకవేళ అమ్మగారు సిద్ధంగా లేనట్లయితే సిస్టర్ విమలా కొప్పుల గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యం కోసం ప్రార్థించండి ప్లీజ్. పరిశుద్ధుడు తండ్రి, పరమందాసను ఒక దేవా, వందనాలు ప్రభా, స్తోత్రం నాయన, స్తుతులయ్యా. స్తోత్రార్హుడు, అద్వితీయ సత్యదేవుడు నాయన, మహాగణుడు, మహోన్నతుడు నాయన, ఉన్నవాడు వనువాడు అయిన తండ్రి, స్తుతులు నా తండ్రి, స్తోత్రార్హుడు నాయన, అద్వితీయ సత్యదేవుడు నాయన, మహాగణుడు, మహోన్నతుడు నాయన, ఉన్నవాడు వనువాడు అయిన తండ్రి, గొప్ప దేవా, కరుణ సంపన్నుడా, స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి నాయన, ఈ దినము నాయన ప్రభా, సజీవుల లెక్కలో నన్ను మమ్ము ఉంచి నా తండ్రి నాయన, ఈ యొక్క నాయన ప్రేయర్ మీటింగ్ కి నా తండ్రి నాయన, అయ్యా మేమందరం పాల్గొనుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. నాయన సజీవులే కదా మేము స్తుతించేదని నా తండ్రి హిజ్కియా రాజు నాయన మేము స్తుతిస్తున్నాడు, దావీదు రాజు మేము స్తుతిస్తున్నాడు ప్రభా. అయ్యా మేమును నాయన ఈ దినము నా తండ్రి నాయన సజీవు లెక్కలో ఉంచిన రీతిని బట్టి వెనలేని స్తోత్రాలయ్యా. అయ్యా కృప కలిగిన దేవా, నాలో ఏ మంచి లేకున్నాను నా తండ్రి నాయన, కేవలం నీ కృపా సత్య సంపూర్ణతను బట్టి ప్రభా, సజీవు లెక్కలో ఉంచిన సజీవుడా వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహాగణుడు అయిన తండ్రి నాయన, దూతల గణాల మధ్య నాయన స్తుతులు అందుకుంటున్న గొప్ప దేవా, మహాగణుడు నాయన మహోన్నతుడు నాయన ప్రభా, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయిన తండ్రి, రాజు అయిన దేవా, రక్షకుడా నాయన కృపా సత్య సంపూర్ణుడా, మహాగణుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. జీవం కలిగిన తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా దేవా, స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి నాయన, అయా వాక్యము చెప్పుచుండగా నా తండ్రి నాయన, అయా నా తండ్రి నాయన, నన్ను మరుగు చేసి ప్రభా నీవు మా హృదయాలతో నాయన మాట్లాడి నా తండ్రి నాయన, మేము మీ మాట విని నా తండ్రి నాయన, అయా నీ వాక్యానుసారముగా మేము జీవించడానికి సహాయం చేయండి, కృప చూపించండి నాయన. దుష్టుడు నాయన మా హృదయాలను నాయన ప్రభా, అయా నాయన నా తండ్రి నాయన ఆలోచన లేకుండా ప్రభా నా తండ్రి హృదయపూర్వకంగా నీ వాక్యం విని వాక్యానుసారముగా నా మాట విని వాడే నిత్య జీవం గలవాడని సెలవిచ్చుచున్నావు నాయన. వాక్యము నాయన ప్రభా చదువుచున్న వెలుగు కలుగును అని సెలవిచ్చారు నా తండ్రి నాయన. వాక్యానుసారంగా మేము అందరం జీవించుటకును నీ నామ మహిమార్థమై బ్రతుకుటకును సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా నాయన, మా హృదయాలను మీ తట్టు త్రిప్పి నాయన, అయా హృదయంలో మీ వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగా నీ మహిమాను నాయన పొందినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయమని నాయన వాక్యము చెప్పుచున్నా నాయన. బ్రదర్ని నాయన మరుగు చేసి నాయన మీరు నాతో మాట్లాడమని కృపలో భద్రపరచమని నాయన. అయ్యా దుష్టురాల్ని దౌర్భాగ్యురాలనైనా నా దీనహీన ప్రార్థన ఆలకించమని నాయన కృప చూపించమని బ్రతిమాలుకుంటూ అతి త్వరలో రానైన యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే, కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ రంగనాథ్ అన్నయ్య గారు వైజాగ్ చెందిన వారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సీనియర్ మేనేజర్ గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఎస్ఏ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. రంగనాథవాణి గారు జాన్ స్టార్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ క్రిస్టియన్ స్టడీస్ క్రిస్టియన్లో జాన్ స్టార్ట్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారి శిక్షణ శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సావర్ధిక పాటలు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్ లోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చిలో సభ్యులుగా ఉన్నారు. రంగనాథం అన్నయ్య గారు మరియు రత్న గారులకు 3 వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు కరిలోన్ హస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుషిన్.
అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు. ప్లీజ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి కూడా శుభాలు తెలియపరచుకుంటా ఉన్నాను. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది అన్నయ్య, ప్లీజ్. తర్వాత నేను నా ప్రెజెంటేషన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. మీకు ఫ్లయర్ లో తెలియపరిచిన విధంగా మనం సిరీస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. ఏంటంటే ద గ్రేటెస్ట్ పర్సన్ ప్రీచ్డ్ sermon called as a sermon on the mount. Greatest sermon preached by a greatest person. ఒక గొప్ప వ్యక్తి చేసినటువంటి గొప్ప ప్రసంగాన్ని గురించి ఈ సిరీస్ మనం స్టార్ట్ చేసాము. కొండ మీద చేసినటువంటి ప్రసంగం యాక్చువల్గా దీన్ని మనం చదవటానికి మొదలు పెట్టాం. ఈ సిరీస్ అని ఎందుకన్నానంటే ఇట్ టేక్స్ సెవరల్ వీక్స్. అంటే నేను వారానికి ఒక రోజు కానీ 2 రోజులు కానీ తీసుకున్నా కానీ ఇట్ మే టేక్ 4 to 5 months. కాబట్టి ఈ సిరీస్ ప్రారంభించడానికి ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మధ్య మధ్యలో యాబ్సెంట్ అయితే ఆ కంటిన్యూటీ మిస్ అవుతారు. రెండోది ఏంటంటే యేసుప్రభు వారు స్వయాన తన నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. వాల్యూమ్ పెంచండి బ్రదర్. వాల్యూమా? అవునండి. ఒక్క నిమిషం అండి. హలో హలో సార్, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఇంకా నేను మాక్సిమం పెంచారా? పెంచాను. మరి ఇంక నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను అలాగైతే. ఓకే ఓకే బ్రదర్, సరే అండి. ఓకే. యా యా ఈ యేసుప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం చదవబోయే ముందు కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. నెక్స్ట్ మీరు మన స్టడీకి కలిసి వచ్చేటప్పుడు 5, 6, 7 అధ్యాయాలు 2-3 సార్లు చదివి వస్తే బాగుంటుంది. నెంబర్ 1. 5, 6, 7 అధ్యాయాలు ఎందుకంటున్నానంటే యేసు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. బహుశా ఈ 5, 6, 7 అధ్యాయాలు ఒక్క సిట్టింగ్ లో కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు మీరు? ఉజ్జాయింపుగా చెప్పండి. ఒకసారి ఒక సిట్టింగ్ లో చదవటానికి 1 hour. 1 hour. ఇంకా మిగతా వాళ్ళు 15 నిమిషాలు.
15 నిమిషాలు, 1 అవర్ నుంచి 15 నిమిషాలు. ఓకే, ఇంకా బహుశా చాలదేమోనండి, సమయం చాలదేమోనండి. రీడింగ్ సార్, ఓన్లీ రీడింగ్, ఓకే 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 ఓకే. స్టడీ కాదు నేను అడిగేది, జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోవటం. 15 minutes. వెరీ గుడ్, వెరీ గుడ్, దగ్గరకు వచ్చారు. ఆ, సావకాశంగా చదివితేనంట 14 నిమిషాల్లో ఇది కంప్లీట్ చేయొచ్చు. మనం రోజుకి ఎన్ని 14 నిమిషాలు వేస్ట్ చేస్తూ ఉంటామో. ఇలాంటి చిన్న చిన్న వాక్య భాగాలు చదివేటప్పుడు కానీ, లేకుంటే మనం స్టడీకి ముందు కానీ మనం చదువుకుని వెళ్ళిపోవాలి ఇలాంటి వాక్య భాగాలు. అందుకు కాబట్టి నా మనం ఏంటంటే, జస్ట్ 1 రీడింగ్ ఇచ్చేయటానికి 15 నిమిషాలు సరిపోతుంది కాబట్టి, మీరు నెక్స్ట్ మనం కలిసి స్టడీ చేసిపోయే ముందు ఈరోజు నేను కొద్దిగా శర్మనంద మౌంట్కి ఉపోద్ఘాతం మాత్రమే ఇస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ దీన్ని 5, 6, 7 అధ్యాయాలు 4-5 సార్లు చదువుకుని మీరు ఒక అవగాహనకి వస్తే ఇంకా బాగా మీకు ఈ స్టడీ మనకి అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే, యూ ప్లీజ్ read at least 2-3 times, and while reading you please make a note. యేసు ప్రభు వారు ఈ యొక్క తను చేసిన ఈ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఏమేమి ముఖ్యమైన విషయాలు చెప్పారు అనేది చదివే రెండోసారి మూడోసారి చదివేటప్పుడు మీరు ఒక కాగితం పెట్టుకుని, నోట్ బుక్ పెట్టుకుని రాసుకోండి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు నా ఎదురుగా వచ్చి నేను మాట్లాడితే నేను ఎంత లవ్జీ పొజిషన్ లో కూర్చొని దాన్ని వింటే అది ఎలా ఉంటుందో నేను మీకు చెప్పలేను. కాబట్టి నా ప్రభు వచ్చి నాతో కూర్చుని ముచ్చటిస్తున్నాడు అనే స్పృహతో చక్కగా మొహం కడుక్కొని, ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ యేసు ప్రభు గారు చేసిన శర్మనంద మౌంట్ ఒక్కటే కాదు, దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి అలా రావాలి. కానీ నేను ఎందుకంటే సర్మన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రభు బోధించిన సర్మన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నాను. డజంట్ మీన్ దట్ యూ షుడ్ సిట్ ఇన్ ఎనీ పోస్చర్ ఆర్ స్లీప్ అండ్ లిజన్ ఇన్ ఎనీ పోస్చర్. దట్స్ డిఫరెంట్. ఒకవేళ నీకు ఒంట్లో బాగోలేదు, నీకు హెడేక్ ఉంది, నువ్వు కూర్చునే పొజిషన్ లో లేవు హెల్త్ రీజన్స్ వల్ల, దేర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. దాని గురించి, ఆ ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. కూర్చోగలిగుండి చక్కగా వినగలిగుండి లవ్జీ పొజిషన్ లో మాత్రం ఉండటం అంత న్యాయం కాదేమో. ఎందుకంటే ప్రభు స్వయాన్న వచ్చి నాతో మాట్లాడితే మరి నేను ఎలా అలర్ట్ అయిపోవాలి అనే స్పృహతో మనం ఈ సర్మన్ను నేర్చుకుందాం. నంబర్ 2 అది. నంబర్ 3, ఈ సర్మన్ గురించి మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి విభాగాన్ని టచ్ చేశాడు ఆయన. కాబట్టి వినేటప్పుడు ప్రతి లెసన్ లో కూడా ప్రభువారు నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది అది రాసుకుంటే చివర్లో రిఫ్లెక్షన్ అంటారు దాన్ని. సో చివర్లో రిఫ్లెక్షన్ నోట్స్ పెట్టుకొని, ఇది సిరీస్ కాబట్టి మీరు చక్కగా మీరు స్టడీ చేయొచ్చు, ఇతరులకు మీరు నేర్పించవచ్చు. ఈ సిరీస్ ని చక్కగా ఒక నోట్ బుక్ పెట్టుకొని ఈ సర్మన్ కి లెసన్ అయిపోయిన తర్వాత రిఫ్లెక్షన్ అని రాసుకోండి. రిఫ్లెక్షన్ అంటే మనం ముగించేస్తాం కదా, నేను చెప్పి ముగించిన తర్వాత టైం ఫర్ రిఫ్లెక్షన్ అంటే ప్రభు వారు మాట్లాడిన ఆ మాటల మీద ఆలోచించాల. టేక్ ఏ పాజ్, కొంచెం ఒక పాజ్ తీసుకుని రిఫ్లెక్ట్ చేసుకుని ఇది నా నిర్ణయం అని అక్కడ చక్కగా వ్రాసుకుంటే అది ఫ్యూచర్లో దేవుడు ఎలా మాట్లాడాడు, నేను ఎలా స్పందించానని నువ్వు చాలా కాలం తర్వాత ఆ పుస్తకాన్ని తిప్పితే మరలా రీకమిట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో విత్ దీస్ 3 థింగ్స్
సర్మన్ ఆన్ ద మౌంట్ నేను మొదలు పెట్టాలని నేను ఇష్టపడతా ఉన్నాను. వాట్ ఆర్ దోస్ 3 థింగ్స్? ఈ సెర్మన్ లో ఏమేమి దేవుడు చెప్తున్నాడో గమనించాలి. దేవుడే నాతో స్వయంగా మాట్లాడుతున్నాడు కాబట్టి చక్కగా వినాలి. మరి ప్రతిదీ యేసు ప్రభు టచ్ చేశారు కాబట్టి టైం ఫర్ రిఫ్లెక్షన్ కి మనం అవకాశం ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా ఇందులో ఈరోజు ఫర్ టుడే అసలు సర్మన్కి బ్యాక్గ్రౌండ్ చెప్తాను. సర్మన్ ఏ నేపథ్యంలో, కాంటెక్స్ట్ అంటారు దాన్ని, ఏ నేపథ్యంలో ప్రభువారు చెప్పాడు అని చెప్తాను. అసలు ఈ సర్మన్ని ఎందుకు సపరేట్గా స్టడీ చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. దర్ 3 థింగ్స్. సో లెట్స్ సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సర్మన్. సెకండ్ థింగ్, ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సర్మన్. అసలు ఏ నేపథ్యంలో ఈ ఈ సర్మన్ ప్రభువారు ప్రీచ్ చేశారు అనేది. తర్వాత మరి ఎందుకు ఈ సర్మన్ని సెపరేట్గా, వై టు స్టడీ సెపరేట్లీ దిస్ సర్మన్ అనేది మనం చూచి ఈరోజు మనం క్లోజ్ చేస్తాం. యా, లెట్స్ మూవ్. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీవితాన్ని గురించి, ఆయన బోధల గురించి, ఆయన కథ గురించి 4 రాశారు. మనకు అందరికీ తెలిసి 4 people హ్యావ్ రిటన్ ద స్టోరీ. యేసు ప్రభువారి యొక్క కథ 4 రాశారు. వాళ్ళు 4 కూడా ఐ విట్నెసెస్, అంటే ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు కూడా. మాథ్యూ యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా పోర్ట్రే చేశాడంటే, ఎలా చూపించాడంటే, ముఖ్యంగా ఆయన ఒక రాజుగా, ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి వచ్చినటువంటి ఒక కింగ్గా, కింగ్డమ్గా చూపించాడు. యాక్చువల్గా మత్తయి సువార్తలో కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేకపోతే కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే మాట వాళ్ళు డేర్ చేయలేక కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్న, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్న పర్యాయ పదాలుగా వాడబడినాయి. ఎక్కువ సార్లు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అనే మాటే మాథ్యూ వ్రాసారు. అది 55 సార్లు ఈ మత్తయి సువార్తలో ఈ కింగ్డమ్ అనే మాట వాడబడింది. సో ఏ కాంటెక్స్ట్ లో ఆ కింగ్డమ్ అనేది గురించి రాయబడింది అంటే, ఆ రోమన్ కింగ్డమ్ లేకపోతే నుంచి మెస్సయ్య వచ్చి ఈ ఫిజికల్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు అనే ఆలోచన అక్కడ యూదులకి ఉన్న నేపథ్యంలో, అది కాదు యేసు ప్రభు ఎస్టాబ్లిష్ చేసే కింగ్డమ్ వేరు అనేటటువంటిది మాథ్యూ చాలా చక్కగా ఈ కింగ్డమ్ గురించి బాగా వ్రాసారు. వాస్తవానికి ఈ ట్యాక్స్ కలెక్టర్ కదా మాథ్యూ, ఆయన బహుశా యేసు ప్రభు వారు ఎందుకంటే యేసు ప్రభు వారు బోధించిన ఈ ఈ మాటలు ఒక దాదాపు 1 to 2 1 నుంచి 2 శతాబ్దాల తర్వాత ఇది పుస్తక రూపంలో వచ్చినాయి మనకి. అప్పటిదాకా దీన్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు మరి జ్ఞాపకం పెట్టుకోవటం కష్టం. కాకపోతే రికార్డు మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశాడు మాథ్యూ. బహుశా యేసుప్రభు గారు చేసిన ప్రసంగం ఒకసారి చెప్పి ఉండకపోవచ్చు, 2-3 సార్లు చెప్పి ఉండొచ్చు. 2-3 చోట్ల ఒక పుస్తకం తీసుకొని మాథ్యూ చాలా చక్కగా రాసి దాన్ని ప్రిజర్వ్ చేశాడు. లేకపోతే ఇన్ని మాటలు మరలా రిప్రొడ్యూస్ చేయాలంటే ఒక 2 centuries తర్వాత గుర్తుంటాయి, కొన్ని గుర్తుండకపోవచ్చు. ఆ ట్రెడిషన్ లో ఒకళ్ళ మాటల్లో నుంచి ఇంకొక మాటలకి ఎలాగ మారిపోవచ్చు. కానీ ఎంతో భద్రపరిచి ఈ ప్రభు యొక్క మాటలు మనకి రాసి భద్రపరిచిన మరి వ్యక్తి మత్తయి. నిజంగా వీళ్ళు 4 కూడా అలా చక్కగా ఆ రైటింగ్స్ ని అలాగా భద్రపరిచి, ఆ ట్రెడిషన్ అలా భద్రపరిచి, ఫైనల్ గా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో అవన్నీ కూడా తప్పులు లేకుండా మరలా మనకి ఈ క్యానన్ లో చేర్చబడిన ఈ బుక్స్ ద్వారా చక్కగా అందించబడి, ఈ రకంగా మాథ్యూ జీసస్ స్టోరీని మరి ఫస్ట్ సెంచరీ ఎండ్ లో
జూయిష్ ఆడియన్స్ కి డెడికేట్ చేసినట్టు చూస్తాము. మార్క్ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక సర్వెంట్ గా పోర్ట్రే చేస్తే, లూక్ యేసుక్రీస్తు ప్రభువారిని ఒక మానవుడిగా పోర్ట్రే చేస్తే, అంటే ఆయన మానవత్వం గురించి, మరి యోహాను ఆయన యొక్క దైవత్వాన్ని గురించి. ఈ రకంగా ఒక్కొక్క స్టోరీలో, వాళ్ళు రాసిన స్టోరీలో ప్రభు యొక్క డైమెన్షన్, వేరు వేరు డైమెన్షన్స్ ని వాళ్ళు ప్రజెంట్ చేశారనమాట. సో లెట్స్ సీ హౌ ఈ సర్మన్ లో కింగ్డమ్ గురించిన, కింగ్ గురించిన ఆ డైమెన్షన్ చాలా బాగా మనకి కనిపిస్తుంది. ముందు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి రాసిన ఈ ఈ ఈ ప్రసంగానికి ముందు అసలు మత్తయి సువార్త గురించిన చిన్న ఉపోద్ఘాతాన్ని నేను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. మత్తయి సువార్త అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి బ్రిడ్జ్ లా పెట్టి, యాక్చువల్ గా మార్క్ సువార్త అర్లియస్ట్ గాస్పెల్. అది మార్క్ సువార్త అర్లియస్ట్ గాస్పెల్ అయినా సరే ఈ ఈ క్యాననైజేషన్ లో ఈ పుస్తకాన్ని ఎక్కడ పెట్టారంటే కరెక్ట్ గా ఓల్డ్ టెస్ట్మెంట్ తర్వాత న్యూ టెస్ట్మెంట్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పెట్టారు. ఎందుకు పెట్టారంటే, మరి ఇక్కడ రాబోయే మెస్సయ్య గురించిన ఆశీర్వాదం అనేది, నెరవేర్పు అనేది ఆ యూదులు ఎదురు చూస్తున్న, అంటే మలాకి గ్రంథంలో 400 సంవత్సరాలు మాట్లాడాలి, వాళ్ళు యూదులు ఎదురు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఈయనే, ఆ లేఖనాల్లో రాయబడిన మెస్సయ్య ఈయనే అనేది ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ లేఖనాల్లో యొక్క ఎక్స్పెక్టేషన్, న్యూ టెస్ట్మెంట్ అరైవల్ ని చాలా చక్కగా బ్రిడ్జ్ చేస్తుంది ఈ పుస్తకం. ప్రాబబ్లీ అందుకే కావాలి మత్తయి సువార్తని అసలు ఫస్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి అలా బ్రిడ్జ్ లాగా మనం చూస్తున్నాం. యాక్చువల్ గా ఈ మత్తయి సువార్త అంతట్లో కనుక చూసినట్లయితే, మరి కింగ్డమ్ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది అన్నాం కదా. 1వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాల దాకా కూడా కింగ్డమ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు యేసు ప్రభువారు. ఏమన్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యం వచ్చేసింది అన్నాడు. అంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటం కాదు, పరలోక రాజ్యమే నీ దగ్గరికి వచ్చింది అన్నాడు. అంటే జాన్ ద బాప్టిస్ట్ చనిపోయిన తర్వాత 4వ అధ్యాయంలో అలాగ ఇంట్రడ్యూస్ చేశాడు కింగ్డమ్ ని. అంటే పరలోక రాజ్యం రావటం, వాళ్ళ దగ్గరికి రావటం అంటే నథింగ్ బట్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఆయన ద్వారానే, ఆయనలోనే పరలోక రాజ్యం. సో పరలోక రాజ్యం వచ్చేసింది, మారు మనసు పొందండి, అలాగే ఇంట్రడ్యూస్ చేశాడు పరలోక రాజ్యం. తర్వాత 5 నుంచి 7 అధ్యాయాల్లో మరి పరలోక రాజ్యానికి సంబంధించిన, అంటే పరలోక రాజ్యం చేరటానికి, పరలోక రాజ్యం వెళ్ళటానికి మారు మనసు పొందాలి, యేసు ప్రభుని అంగీకరించాలి అనేది, రిసీవ్ కింగ్డమ్ అంటే రిసీవ్ క్రైస్ట్ అనేది అక్కడ చెప్పిన తర్వాత, పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, పరలోకానికి రాజ్యానికి సంబంధించిన వారసులు ఉంటారు, సిటిజన్స్, పౌరులు. ఆ సిటిజన్స్ తాలూకు విలువలేంటో 5 నుంచి 7 అధ్యాయాల్లో చెప్పాడు అనమాట. అందుకనే కొంతమంది ఈ 5 నుంచి 7 అధ్యాయాల్లో చెప్పబడిన ప్రసంగానికి క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అని పేరు పెట్టారు. దీన్ని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అంటే ఈ ప్రపంచం యొక్క కల్చర్ కంటే భిన్నమైనటువంటి కల్చరు యేసుక్రీస్తు ప్రభువారుని వెంబడించే వ్యక్తుల కల్చరు, లేకపోతే ఈ రాజ్యానికి సంబంధించిన వారసుల కల్చర్, సిటిజన్స్ కల్చర్, దాన్ని క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అని అనొచ్చు. యేసు ప్రభువారు కూడా ఈ ప్రసంగం అంతట్లో కూడా అదే ముఖ్యంగా చెప్పాడు. ఒక క్రిస్టియన్ ఈ లోకానికి, లోక విలువలకి భిన్నంగా, డిఫరెంట్ గా ఎలా జీవించాలి అనేది వాస్తవానికి చెప్పాడు. మీరు తర్వాత ఆలోచించి నాకు చెప్పండి, క్రిస్టియన్ కౌంటర్ కల్చర్ అనే మాటకి తెలుగు ట్రాన్స్లేషన్. ఓకే, 5 నుంచి 7 అధ్యాయాల్లో మరి యేసు ప్రభువారు చేసిన ప్రసంగం కనబడుతుంది. 10వ అధ్యాయంలో మరి దేవుని రాజ్యం యొక్క మిషన్ గురించి కనబడుతుంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి పంపిస్తారనమాట, ఈ రాజ్యాన్ని గురించి చెప్పండి అని మిషన్, ఇద్దరిని 10వ అధ్యాయంలో కనబడుతుంది. 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ కింగ్డమ్ ఎలా వ్యాపిస్తుందో చెప్పాడు మత్తయి 13వ అధ్యాయంలో. ఎలాగంటే ఒక చిన్న ఆవగింజ లాంటిదే, ఈ చిన్న బైబిల్ స్టడీ, చిన్న ప్రేయర్ గ్రూప్ అలా విస్తరించి పెద్ద వృక్షం అయిపోద్ది.
సో కింగ్డమ్ అనేది ఎలా వ్యాపిస్తుందా ఆవగింజ, ఇలాంటి ఎగ్జాంపుల్స్ కింగ్డమ్ గురించి, ఎక్స్పాన్షన్ గురించి చెప్పాడు. 18వ అధ్యాయంలో చూసినట్లయితే అసలు ఈ కింగ్డమ్ లో ఉండాల్సినటువంటి జనరల్ డిసిప్లిన్ గురించి చెప్పాడు. నాయకులు ఎలా ఉండాలి ఈ కింగ్డమ్ లో. 24వ అధ్యాయం అంటే 19 నుంచి 24వ అధ్యాయం వరకు చూసినట్లయితే రాబోయే కింగ్డమ్ లో ఎలా సైన్స్ అంటే ఇక కింగ్డమ్ రాబోయే కింగ్డమ్ ముందు ఎటువంటి గుర్తులు, అదనమాట, ఎటువంటి గుర్తులు, యుద్ధాలు ఇవన్నీ వస్తాయి. సో దీన్ని బట్టి యేసుప్రభు వారు బోధించిన ఈ మత్తయి సువార్తలో, మత్తయి రాసిన దాంట్లో ఆయన యొక్క రాజ్యాన్ని గురించి అంటే ఆయన రాజ్యం అంటే ఆయన రూలు, ఆయన పరిపాలన. ఇంకో రకంగా చెప్పాలంటే మనుషుల హృదయాల్లో దేవుని పరిపాలనకి చోటు ఇవ్వటం ఆయన రాజ్యం అంటే. సింపుల్ గా చెప్పాలంటే యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో నీ రాజ్యం వచ్చును గాక అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రభువా నా జీవితంలో, మరి మా జీవితాల్లో నీ పరిపాలనకి మేము అనుమతిస్తున్నాం. అది ఆయన రాజ్యం అంటే. భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన యొక్క పరిపాలనకి మనం అనుమతించి ప్రతిరోజు కూడా ఆయన పరిపాలన క్రింద బ్రతకటం అన్నమాట ఆయన రాజ్యం అంటే. సో రాబోయే రాజ్యం అంటే మరి చనిపోయిన తర్వాత నిత్యము ఆయన యొక్క రాజ్యంలో ఉండటం. అంటే ఆయన రాజ్యం అన్నప్పుడు కింగ్డమ్ ప్రెజెంట్ అండ్ కింగ్డమ్ ఫ్యూచర్. కింగ్డమ్ ప్రెజెంట్, కింగ్డమ్ ఫ్యూచర్. ఈ ప్రెజెంట్ ఆయన మారుమనసు పొంది ఒక వ్యక్తి యేసుప్రభుని వెంబడించడం ద్వారా ఆరంభమైన ఈ కింగ్డమ్, రాబోయే ఆ కింగ్డమ్ కి మధ్య కాలంలో ఆయన రూల్ మన హృదయాల్లో ఏలనివ్వాలి, మన జీవితాల్లో ఏలనివ్వాలి, మన కుటుంబాల్లో ఏలనివ్వాలి. దాట్ ఈస్ వాట్ ద కింగ్డమ్ మీన్స్. అర్థమైందండి? వినిపిస్తుందా సార్? అర్థమవుతుంది సార్. అంటే మీకు ఎక్కడన్నా కొంచెం వివరణ ఇంకా కావాలంటే మీరు ఆపొచ్చు నన్ను. ఏమండి? సో ఇక అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య ఆరంభంలో గలిలయతో స్టార్ట్ చేసిన ఆ పరిచర్య ఆరంభంలో ఆయన తగిన టైము సిద్ధపాటుకి తీసుకున్న తర్వాత ఆయన పరిచర్య ఆరంభంలో 4వ అధ్యాయంలో ఈ మాట్లాడతాడు అనమాట. 4వ అధ్యాయము ఆయన మనకి 17వ వచనంలో మొదలు పెడతాడనమాట. అరే కింగ్డమ్ అరైవ్డ్, ఫస్ట్ థింగ్ మారుమనసు పొందండి, కింగ్డమ్ అరైవ్డ్. బహుశా ఈ కింగ్డమ్ గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు వారు ఈ కింగ్డమ్ ని ఇనాగరేట్ చేసినప్పుడు మారుమనసుతో స్టార్ట్ చేశాడు. మారుమనసు పొందండి. బహుశా ఎక్కడో ఇక్కడో ఎలాగో ఒకవేళ ఈ గ్రూప్ కి అటెండ్ అయ్యారు అనుకోండి, నాకు తెలీదు. ఒకవేళ మారుమనసు పొందకుండా ఈ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ గురించి సర్మన్ ఆన్ ద మౌంట్ ఒకవేళ అప్లై చేసుకుందామంటే అయ్యే పని కాదు. సో యేసు ప్రభు వారు మొట్టమొదట ఆయన కింగ్డమ్ ని ఇనాగరేట్ చేసినప్పుడు కింగ్డమ్ అరైవ్డ్, రిపెంట్. ప్రభు వారు ఇదే మాట. ఆయన ముందు చెప్పిన జాన్ ద బ్యాప్టిస్టు అదే మాట, ప్రభువారు అదే మాట. కింగ్డమ్ రాబోతుంది అన్నాడు ఆయన, ఈయనేమన్నాడు కింగ్డమ్ వచ్చేసింది అన్నాడు. అంతే తేడా. బట్ రిపెంట్. సో ద ఫస్ట్ ప్రీరిక్విజిట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఈజ్ టు రిపెంట్. ఇన్ ఆర్డర్ టు అలౌ గాడ్స్ రూల్ ఇన్ అవర్ హార్ట్స్, ఫస్ట్ వీ నీడ్ టు రిపెంట్. అదనమాట. సో ఈ రకంగా కింగ్డమ్ అంటే ఏంటో, అసలు ఎందుకు రూలు, ఈ రాజు యొక్క రూలు, పరిపాలన మన హృదయాల్లో, మన కుటుంబాల్లో మరి రావాలి, అది అసలు చాలా తక్కువ అర్థం చేసుకుంటున్నాం. పరలోక రాజ్యం అంటే ఎప్పుడో చచ్చిపోయాక పరలోకము నా దేశం అని ఎప్పుడో రాబోయే దాని గురించి పాడుకునే పాట కాదు అది. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన రూల్ కింద జీవించాలి. దాట్ ఇస్ వాట్ కింగ్డమ్. సో కింగ్డమ్ అనేది ఆ కింగ్డమ్ పీపుల్ తో కలిసి ఉండటం. కింగ్డమ్ పీపుల్ ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉంటే there is a great multitude disciples. సో సిటిజన్స్, ఈ కింగ్డమ్ లో పౌరులు మనం అందరం కూడా కింగ్డమ్ సిటిజన్స్. కింగ్డమ్ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్, అండ్ కింగ్డమ్ పీపుల్స్ ఐడెంటిటీ ఈజ్ క్యారెక్టర్.
ఈ రాజ్య ఇది ఈ ఈ ఈ రాజ్యం వారసుల యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ఐడెంటిటీ గుర్తింపు ఏంటంటే క్యారెక్టర్. మనం వేసుకునే డ్రెస్ని బట్టి, లేకపోతే మనం మాట్లాడే ఆ యొక్క స్పిరిచువల్ మాటలను బట్టి అది కాదు. మన బాహ్య స్వరూపం అది కాదు. క్యారెక్టర్ అండ్ కాండక్ట్. సో కింగ్డమ్ పీపుల్ మరి నీతి ఎలా ఉండాలో యాక్చువల్గా ఈ శర్మన్లో చాలా బాగా చెప్పాడు. మీ నీతి, ఎన్నోసార్లు చెప్పాడు ఈ మాట. మీ నీతి శాస్త్రుల నీతి పరిచయుల నీతి కంటే అధిగమించాలి. కింగ్డమ్ పీపుల్ యొక్క రైచియస్నెస్ గురించి మాట్లాడాడు. కింగ్డమ్ పీపుల్ యొక్క భక్తి గురించి మాట్లాడాడు. సో కింగ్డమ్ పీపుల్ ఎలాగా యాంగ్జైటీని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పాడు. కింగ్డమ్ పీపుల్ ఎలాగ ఫలవంతంగా ఉండాలో చెప్పాడు. కింగ్డమ్ పీపుల్ ఎలా నేర్చుకోవాలో చెప్పాడు. కింగ్డమ్ పీపుల్ ఎలా విధేయత చూపించాలో చెప్పాడు. ఈ రకంగా కింగ్డమ్ పీపుల్ యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉండాలో చెప్పాడు. చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు కింగ్డమ్ పీపుల్ ఎలా ఉండాలి అనేది ఈ సర్మన్లో మనకి చెప్పినట్లుగా మనకి అందుకని మీరు చదివేటప్పుడు ఈ కింగ్డమ్ పీపుల్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉండాలి అనేది ప్రభు చెప్తున్నారు అనేది మీరు ఆ పాయింట్స్ అన్ని రాసుకోండి చదివేటప్పుడు. కింగ్డమ్ పీపుల్ తాలూకు భక్తి ఎలా ఉండాలి, కింగ్డమ్ పీపుల్ తాలూకు ఆశీర్వాదాలు ఏంటి, కింగ్డమ్ పీపుల్ తాలూకు అంబిషన్స్ ఏంటి, కింగ్డమ్ పీపుల్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇవన్నీ రాశాడు ప్రభు, చెప్పాడు ఆయన ప్రసంగంలో. సో ఇవి మీరు చదివేటప్పుడు ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ మత్తయి సువార్త లో అంతట్లో చెప్పాలంటే యూదులు అనుకుంటున్నారు ధర్మశాస్త్రం మా చేతిలో ఉంది, మాకు చాలు అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసా? 5వ అధ్యాయం 19వ వచనంలో సర్మన్ ఆన్ ద మౌంట్ లో ఏమన్నాడు తెలుసా? అరే తమ్ముళ్ళు, ధర్మశాస్త్రం చేతిలో ఉంటే సరిపోదు, దాన్ని చదివినా సరిపోదు, దాన్ని బోధించినా సరిపోదు, కానీ దాన్ని గైకొని బోధించాలి. చదువుతారు 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. గైకొని బోధించాల. ఈ శాస్త్రులు పరిచయాలు ముఖ్యంగా యూదుల్లో దే ఆర్ టీచర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మాలాంటి వాళ్ళకి తీర్పు చాలా ఎక్కువ ఉంటుందంట. అందుకని వణుకుతో భయంతో నేను నా వైపు ప్రార్థన చేసుకుంటాం, అయ్యా బోధిస్తున్నాం, భయం అన్నమాట. సో గైకొని బోధించమంటున్నాడు, బోధించపోయిన పర్లేదు. అందుకని జేమ్స్ అన్న ఏమన్నాడు తెలుసా? అరే మీలో ఎక్కువ మంది బోధకులుగా ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలా, తీర్పు వచ్చేస్తుంది మీకు. సో నాయకులకి బోధకులకి చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని ఈ శర్మంలో యూదులకి ఏంటంటే ధర్మశాస్త్రం చాలా ప్రైడ్ అన్నమాట. వీ హ్యావ్ లా. అన్ని జనులకు లా లేదు, మా దగ్గర లా ఉంది. దే థింక్ దే ఆర్ జస్టిఫైడ్ బై హోల్డింగ్ ద లా. మా పితరుల దగ్గర నుంచి వచ్చింది ధర్మశాస్త్రం, దేవుడు మాకు అంటే సరాసరి మాకే ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని మోషే అన్నయ్య ద్వారా. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద లా. సో ఆ ధర్మశాస్త్రాన్ని చేత్తో పట్టుకోవటం కాదు, ఆ ధర్మశాస్త్రం గురించి గొప్ప చెప్పుకోవటం కాదయ్యా, ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనటం వల్ల విశ్వాసం, సరైనటువంటి విశ్వాసం అనేది ధర్మశాస్త్రాన్ని చేత్తో పట్టుకోవటం కాదు, ధర్మశాస్త్రాన్ని గైకోవాలి. అదనమాట. ఒక వ్యక్తి ఆ రకంగా ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచి దాన్ని గైకొనేవాడు నీతిమంతుడు అనేది ఈ శర్మల్లో చాలా బాగా తీసుకొస్తాడు ఈ పుస్తకంలో మత్తయ్య గారు. కాబట్టి అసలు ఈ ఆరంభంలోనే, మత్తయి సువార్త ఆరంభంలోనే అసలు ధర్మశాస్త్రం బట్టి ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళేమో చాలా మంది ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి
పట్ల విశ్వాసం, ధర్మశాస్త్రం ఉందని బోస్ట్ చేసుకోవటం చేసుకున్నారు కానీ దేవుని మీద విశ్వసించలేకపోయారు. చాలా మంది యూదులు, మెజారిటీ, ఎక్సెప్ట్ ఫ్యూ. ఎందుకంటే ఎక్సెప్ట్ ఫ్యూ అంటున్నాను, వాళ్ళని ఏమంటామంటే రెమినెంట్ అంటాం వాళ్ళని. చాలా తక్కువ మిగిలిన వాళ్ళు. ఆ రెమినెంట్ తప్ప మిగతా జ్యూస్ అందరూ కూడా మరి వెనక్కి తిరిగి చూసుకుంటా వచ్చారు. ఆ ప్రయాణం అంతట్లో వెళ్ళిపోతే బాగుండు, అనవసరంగా వచ్చాం, అలా సడుక్కుంటానే వచ్చారు. అయితే మరి ఈ మత్తయి తన తన యొక్క జీనియాలజీలో కొంతమంది యూదేతరుల్ని ఇంక్లూడ్ చేశాడు. అరే, ధర్మశాస్త్రాన్ని బట్టి, కేవలం ధర్మశాస్త్రాన్ని బట్టి మాత్రమే కాదు, మరి దేవుని పట్ల విశ్వావళిలో ఒక నలుగురిని ఇంక్లూడ్ చేసి పడేశాడు దేవుడు. నాన్ జూయిష్ లేకపోతే జెంటైల్ ని నలుగురిని ఇంక్లూడ్ చేస్తాడు. ఆ నలుగురు పేర్లు చెప్పగలరా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటారు వాళ్ళ నలుగురు. రూతు, రాహబ్, బత్షెబ, రూతు, తామారు, బత్షెబ, రాహబు. రాహబు. యా, యు ఆర్ రైట్. తామారు, రాహబు, రూతు, తర్వాత మరియ, బెత్షెబ. నలుగురు. ఊరియా వైఫ్ అన్నాడా లేకపోతే బెత్షెబ అన్నాడా అక్కడ? ఊరియా భార్యగా నుండి ఆమె యందు. దేవుడే మాకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎంతో గర్వంగా చెప్పుకున్న ఈ యూదులు, ధర్మశాస్త్రం మాకుంది అని గర్వంగా చెప్పుకున్న ఈ యూదులకి దేవుడు చూపించాడు, వాళ్ళని కూడా చూపించాడు. ధర్మశాస్త్రం లేకుండా కూడా ఆ దేవుని గురించి విన్నారు, ఆ దేవుణ్ణి ఆశ్రయించారు, ఆ దేవుణ్ణి నమ్ముకున్నారు. వాళ్ళని తీసుకొచ్చి జీనియాలజీలో పెట్టాడు. దేవుడు వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, కానీ వాళ్ళు ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. వాళ్ళకి ఒక రకమైన ఇందులో ఇంక్లూడ్ చేయటం ద్వారా వాళ్ళకి టీచింగ్ ఇచ్చాడు. వాళ్ళు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా కూడా నా మీద విశ్వాసం ఉంచారు. ఉండి మీరేం చేశారు? వెనక్కి తిరిగి చూశారు, విశ్వాసం సరిగా ఉంచలేదు. బైబిల్ చేతిలో పెట్టుకొని వెళ్ళినంత మాత్రాన మీకు ప్రయోజనం ఏముంది? ఆలయానికి వచ్చి బైబిల్ చదివినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? బోధించినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? పరిచయులు, శాస్త్రులు. సో చాలా చాలా రాడికల్ ప్రసంగం ఇది, చాలా రాడికల్ ప్రసంగం ఇది. సో ఒక రకంగా చూడాలంటే మరి ఒక జెంటైల్ విమెన్, తర్వాత డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ అమ్మాయి. చాలా పాడు చేశారు ఈ అమ్మాయిని. అసలు యూదులు అన్న వాళ్ళు ఎంత నిక్కచ్చిగా వాళ్ళు నేను పవిత్రుడు, మీరు పవిత్రులుగా ఉండాలని చెప్పిన దేవుడు వాళ్ళని ఎంతో పవిత్రంగా ఉండమన్న వాళ్ళనే అపవిత్రం అయిపోయారు. నాట్ ఆడిబుల్ అన్నా.
నా ప్రెజెంటేషన్ కనబడుతుందా? కనిపించట్లేదు. డిస్కనెక్ట్ అయిందండి. ఒక్క నిమిషం. ఇప్పుడమ్మా ఇప్పుడు కూడా ప్రెజెంటేషన్ కనిపించట్లేదు కదా? ఏం కనబడలేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడమ్మా ఫుల్ స్క్రీన్ మోడ్ పెట్టండి అన్న. పెట్టాను, స్క్రీన్ మోడ్ పెట్టాను రా. ఇప్పుడు కనిపిస్తా. ఓకే, ఫైన్ ఫైన్. సో వీళ్ళంతా అపనమ్మకంతో వెనక్కిపోదామని ఉంటున్న పెద్ద క్రౌడ్ లో ఆ శత్రు దేశంలో ఎక్కడో ఒక అమ్మాయి ఉంది, దేవుడంటే నమ్మకంతో ఉంది. ఇశ్రాయేలీయుల దేవుని గురించి విన్నది, వణుకుతుంది, ఈ దేవుడు చాలా గొప్పవాడని. వీళ్ళకి బుద్ధి చెప్పడానికి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడు మరలా ఈ జీనియాలజీలో. అదే విధంగా ఇక్కడ ఒక అమ్మాయి మోయాబీరాలు అత్త విశ్వాసాన్ని ఎంబ్రేస్ చేసుకుంది. అత్త వెనక్కి యెరూషలేము వచ్చినప్పుడు ఆమెతో కూడా వచ్చేసింది. రూత్ నీ దేవుడే నాకు నా దేవుడు అంది. దేవుణ్ణి ఆశ్రయించింది. ఇశ్రాయేలీయుల దేవుణ్ణి ఆశ్రయించిన అమ్మాయి. ఏమి విశ్వాసం! దేవుడు ఆమె యొక్క అడుగుల్ని గైడ్ చేశాడు. చక్కటి కుటుంబ జీవితాన్ని ఆమెకు ప్రసాదించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన ఒక అన్యురాలు, మోయాబీరాలు దేవుడు గౌరవించాడు. ఒక పక్క ఇశ్రాయేలీయులు అపనమ్మకంతో ఉంటున్నప్పుడు నాన్ ఇజ్రాయెల్ వచ్చి ఇలాగా దేవుణ్ణి నమ్ముకునే వైనం మనం చూస్తాం. ఇంకా నువ్వు ధర్మశాస్త్రం పట్టుకోవటం వల్లే అంటే ఎలాగో అవుతుంది. ఇశ్రాయేలీయులకి పెద్ద లెసనం. దాన్ని 19వ వచనం ప్రకారంగా ధర్మశాస్త్రం చేతబట్టుకోవటం కాదు, బోధించటం కూడా కాదంట, గైకొని బోధించటం, గైకొని చేతబట్టుకోవటం. ఇంకొక అబ్బాయి ఊరియా హిత్తీయుడు, 2 సమూయేలులో ఉంటది. హిత్తీయుడు పేరు పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు? యెహోవా నా వెలుగు అన్నాడు. అరే, ఒక హిత్తీయుడు వచ్చి ఈ దేవుడు చేసిన కార్యాలు చూసి ఇశ్రాయేలీయుల్లో దేవుణ్ణి నమ్ముకుంటే, అట్లాంటి ఒక ప్రక్క వాళ్ళు వచ్చి దేవుని గురించి గొప్పగా నమ్ముకుంటా ఉంటే, ఇశ్రాయేలీయులైనటువంటి మనం, అంటే ఆత్మీయ ఇశ్రాయేలీయులైనటువంటి మనం దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! ఒక ఫెయిత్ఫుల్ వారియర్ యెహోవా నా వెలుగు అని పెట్టుకున్నాడు. అలాంటి అతన్ని లైన్లో నిలబెట్టి, యుద్ధంలో ఫ్రంట్ లైన్లో నిలబెట్టి ప్రాణాలు తీయటం దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయిని మరలా జీనియాలజీలో చేర్చాడు. ఈ రకంగా మత్తయి సువార్త నిజంగా అసలు రంగు వదిలిపడుతుందట. ఒక కథ ఒక ఆయన చెప్తే నేను విన్నాను అనమాట. ఏంటంటే అడవిలోనంట ఒక జంతువుల్లో నక్క ఊర్లోకి వచ్చిందంట. ఊర్లోకి వస్తే దాన్ని చేస్తూ కొంతమంది రంగు నీళ్ళు వేశారట ఆ నక్కకే. ఆ రంగు నీళ్ళు వేసుకుంటే వేరే జంతువులాగా తయారైపోయి అది మళ్ళా బ్యాక్ టు అడవిలోకి వెళ్ళిపోయిందంట. స్టోరీ చెప్తున్నాను వినండి.
బ్యాక్ టు అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ అడవిలో ఉన్న జంతువులు ఈ నక్కను చూసి, అరే ఇది కొత్త జంతువులాగా ఉంది, మనందరికీ కూడా దీన్ని ఒక రాజుగా పెట్టుకుందాము, లీడర్గా పెట్టుకుందాం, ఎందుకంటే ఇలాంటి జంతువుని మనం ఎప్పుడు చూడలేదు, వెరీ న్యూ యానిమల్. మరి సింహాలు, పులులు ఇవన్నీ కూడా దీన్ని ఆ ఆ దాన్ని కొత్త జంతువులాగా, ఎందుకంటే దాని రంగు వేసుకుంది, దాని స్వరూపం కనపడట్లేదు, కొత్తదిలాగా ఉంది, ఇదేదో కొత్త జంతువులాగా ఉందని తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట. కొంతకాలం బాగానే జరిగింది. నక్క బావ బాగానే పరిపాలన చేయటం, ఎందుకంటే జుత్తులు మారి కదా, పరిపాలన చేయటం మొదలు పెట్టాడు. కొంతకాలం తర్వాత మరి వర్షాకాలం వచ్చిందనమాట. వర్షాకాలం రావటంతో మరి మంచి వర్షాలు కురిసినాయి, రంగంతా వదిలిపోయింది, అసలు రంగు వచ్చేసింది దీనికి. ఇక జంతువులన్నిటికీ కూడా తెలిసిపోయింది, ఇది నక్క బావిది, కొత్త జంతువు కాదు, ఇంతకాలం కూడా మనం మోసపోయాము అనేది వాళ్ళకి, ఆ మిగతా జంతువులకి అందరికీ అర్థమైపోయింది అన్నమాట. వాస్తవానికి ఈ పుస్తకం అంట, ఇంక్లూడింగ్ సర్మన్ ఆన్ ద మౌంట్, మన రంగు వదలగొడుతుందంట. కాకపోతే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ వర్షాన్ని కింద వచ్చేయాలి. ప్రభువా నా రంగు వదలగొట్టు, నా అసలు రంగు చూపించు, నా అసలు రంగు చూపించు, దాంతో నీ దగ్గరికి వస్తాను నేను పశ్చాత్తాపంతో. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. That should be our prayer. The Matthew's gospel is like a rain of God's word, a rain of Spirit of God, so that our original nature will come out. ఆత్మ వర్షం కింద, వాక్యపు వర్షం కింద వద్దామా? మత్తయి సువార్తలో ముఖ్యంగా ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ బోధించే నేర్చుకుంటున్న ఈ వైనంలో అయితే ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ ఏ కాంటెక్స్ట్ లో వ్రాయబడింది అనేది కొంత మీకు పొలిటికల్, రిలీజియస్, బిబిలికల్ కాంటెక్స్ట్ చెప్పాలని ఇష్టపడుతున్నాను నేను. పొలిటికల్ కాంటెక్స్ట్ చూసినట్లయితే అక్కడ రోమన్స్ రూల్ కింద ఉన్నారనమాట, మిలిటరీ రూల్, పొలిటికల్ లీడర్. సో వాళ్ళు ట్యాక్సెస్ బాగా వసూలు చేసేస్తున్నారు, ఎక్కువ ట్యాక్సెస్. మరి ఇలాంటి బాధల్లో నుంచి ఒక మెస్సయ్య వస్తాడు అని, ఒక పొలిటికల్ మెస్సయ్య కోసం లేకపోతే ఒక ఫైనాన్షియల్ మెస్సయ్య కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి తరుణంలో మరి రాబోయే మెస్సయ్య పొలిటికల్ కాదు, ఫైనాన్షియల్ కాదు, ఆయన మరి ఆయన ఎటువంటి మెస్సయ్య అనేది చూసినట్లయితే ఆయన ఎస్టాబ్లిష్ చేసేది ఈ యొక్క పొలిటికల్ కింగ్డమ్ కాదు, ఈ ఫైనాన్షియల్ కింగ్డమ్ కాదు, కానీ ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ కింగ్డమ్. ఆ కింగ్డమ్ తాలూకు విలువలేంటో ఈ సర్మన్ లో మనకి కనబడతాయి అన్నమాట. ఒక ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల తాలూకు అలాంటి విలువలతో ఈయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఈ లోకం తాలూకు విలువలు కాదు ఈ కింగ్డమ్ విలువలు అనేది ఈ 5, 6, 7 అధ్యాయాల్లో కింగ్డమ్ తాలూకు వాల్యూ సిస్టమ్ గురించి మాట్లాడతాడు. అదేవిధంగా రిలీజియస్ కాంటెక్స్ట్ కనుక చూసినట్లయితే అప్పటి కాలంలో మరి పరిసయ్యులు, శాస్త్రులు మరి ధర్మశాస్త్రాన్ని బోధించడానికి కంకణం కట్టుకొని బోధిస్తూ ఉన్న వాళ్ళకి చెప్పిన మాటలు అన్నమాట. మరి శిష్యులకు చెప్పిన మాటలు అన్నమాట. చూడు, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు దాన్ని పాటించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ మీ నీతి అలా ఉండకూడదు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధిగమించాలి అని పదే పదే ఈ సర్మన్లో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకి చెప్తాడు. అది మనం తర్వాత సర్మన్లో స్టడీకి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్ గా మనం చూస్తాం. ఇక బిబ్లికల్ కాంటెక్స్ట్ లో కనుక చూసినట్లయితే చాప్టర్ 3 మరి జాన్ ద బ్యాప్టిస్ట్ ఎరా చూస్తాం. చాప్టర్ 4 చూస్తే మరి కింగ్డమ్ గురించిన ఇనాగరేషన్ చేసినప్పుడు, వెల్కమ్ చేసినప్పుడు శిష్యులు యాడ్ అవుతా ఉంటారన్నమాట.
యాడ్ అవుతూ ఉంటున్న తరుణంలో 4వ అధ్యాయము 17-25 వరకు ఒకసారి చదివితే మనకి ఈ ఈ ఏ కాంటెక్స్ట్ లో ఈ బోధ శర్మన్ ప్రభువారు చెప్పాడు అనేది మనకు కొంత అర్థం అవుతుంది. చదువుతారా? ఇప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. చదవనమ్మా, 25 వరకు చదవాలి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్లి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొంచుండగా వారిని చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యొర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయన్ను వెంబడించెను. 5వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు అప్పుడనుందా? ఆయన ఆ జన సమూహములను చూచి ఆయన ఆ జన సమూహములు చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆగండి, ఇది కాంటెక్స్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెబుతూ వెళ్తూ ఉన్నాడు. గలిలయ ప్రాంతం అంతట్లో బోధిస్తా ఉన్నాడు. అప్పుడు మొట్టమొదట శిష్యులు అలాగే యాడ్ అవ్వడం ప్రారంభించారు. పేతురు, తర్వాత నతానియేలు, వీళ్ళందరూ ఒకళ్ళు యేసు ప్రభువారిని వెంబడించడం మొదలు పెట్టినప్పుడు ఆ గలిలయ ప్రాంతం అంతట్లో కూడా ఆయన బోధిస్తూ మరి ప్రసంగిస్తూ బాగు చేస్తూ అలా సంచరించాడు. ఆయన 3 ఉంటాయి: టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్. ఏ వచనం అది? 24th బ్రదర్. 17. 23వ వచనం అండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయలో సంచరించాడు. 3 ఆయన యొక్క మినిస్ట్రీలో 3 ఆస్పెక్ట్స్. 1 ఈస్ చెప్పండి. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్. యా. సో ఇలాగ మొదలు పెట్టాడు పరలోక రాజ్యాన్ని గురించిన ప్రకటన. ఇలా చేస్తా ఉంటే ఆ గలిలయను దాటి ఆయన కీర్తి అంట ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆయన కీర్తి ఎక్కడికి వ్యాపించింది? ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించిపోయిందంట. ఎంతో మంది రోగులు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని దగ్గరికి వచ్చి రోగాలు బాగు చేసుకునే సమూహాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. మరి ఈ పిక్చర్ లో ఎవరెవరు మనకి కనబడుతున్నారా కొండ మీద? ఆయన శిష్యులు, జన సమూహం కూడా కనబడుతుంది. యాక్చువల్ గా ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత జన సమూహాలు ఏమనుకున్నారు? 20
7వ అధ్యాయం చివరి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఏ ఆయన మాటలు? బోధకు ఏ మాటలమ్మా? 5, 6, 7 అధ్యాయాల్లో. ఓకే. ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాడు. అదనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధ అధికారంతో కూడిన బోధ అంట. చాలా ఆశ్చర్యం వేస్తుందంట. అంటే అంటే ఇక్కడ 2 గ్రూప్స్ ని చూస్తున్నామమ్మా. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉండగా ఆయన వ్యాధిగ్రస్తులను బాగు చేయడం, ఆ కీర్తి అంతా వ్యాపించిన కారణంగా చాలా మంది సమూహాలు వచ్చేసినప్పుడు, ఆయన జన సమూహాలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? శిష్యులు వచ్చారు. అంటే బేసిక్ గా ప్రైమరీ ఆడియన్స్ ఎవరు సర్మన్ కి? శిష్యులు. తర్వాత ఫార్ ఆడియన్స్, నియర్ ఆడియన్స్ శిష్యులు అయితే, ఫార్దర్ ఆడియన్స్ ఎవరు? జనసమూహం బేసిక్ గా. అయితే జనసమూహం ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత జనసమూహం ఎలాగా అక్కడి నుంచి ఉన్న యేసు ప్రభుని వెంబడించినట్టుందా, లేకపోతే భలే చెప్పాడని వెళ్ళిపోతున్నారా? వెంబడించారని ఉందా? శిష్యులు వెంబడించారు కానీ వాళ్ళు ఎగ్జాక్ట్లీ శిష్యులు వెంబడించినట్టు చూస్తాం గాని జన సమూహాలు ఏమనుకుంటున్నారంట? భలే చెప్పాడు. మనం కూడా చాలా సార్లు ప్రసంగాలు భలేగుంది అంటాం గాని యేసు ప్రభుని అల్టిమేట్ గా వెంబడించాలి కదమ్మా. ఏమండి? ఆశ్చర్యపడ్డారు. భలే బాగుంది అమ్మా, ఇంత బాగా చెప్పాడు ఆయన ప్రసంగం. ఏం చెప్పాడు? నువ్వేం చేయాలి? అది మరి ఇంకా అది అక్కర్లేదు మనకి. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయమ్మా, అన్ని అలాగే ఉన్నాయి. ఆ క్రౌడ్స్ అంట, అంత మేలు పొందిన క్రౌడ్స్ దేవుని యొక్క వాక్యం విని ఎలా స్పందించారో నాకు ఆశ్చర్యంగా ఉంటది. భలే బోధించాడు, చాలా ఆశ్చర్యం పడ్డారట. ఏటి సుఖం, వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. కానీ కొద్ది మంది మాత్రం మరి ఈ రాజ్యం తాలూకు దేవుని యొక్క కింగ్డమ్ విలువలతో, ఈ లోకానికి విభిన్నమైనటువంటి క్యారెక్టర్తో ఉండటానికి వెంబడించారు కొంతమంది. ప్రాణం పోయినా సరే విలువల్లో మాత్రం రాజీ లేదన్నట్టుగా కొంతమంది వెంబడించారు. అలాంటి వెంబడించే వాళ్ళతో ప్రభువారు కింగ్డమ్ రాజ్యపు విలువల గురించి ఆయన 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన మాట్లాడాడు. ఆయన అయితే నా ప్రశ్న ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో, వేర్ ఐ ఆమ్ సిట్టింగ్ నౌ, ఇన్ ద క్రౌడ్ ఆర్ ఇన్ ద నా ప్రశ్న అర్థమైందమ్మా? Crowd or in the audience? Crowd or disciples? వేర్ ఐ ఆమ్ సిట్టింగ్ నౌ. ప్రభు వారు ఈ ప్రసంగం చేస్తున్నాడు అనుకుందాం. ఆ పిక్చర్ ఒకసారి ఇమాజిన్ చేసుకుందాం. నేను ఎక్కడున్నానో నేను ఫిగర్ అవుట్ చేసుకోవాలి. నేను ఎక్కడున్నాను ఇప్పుడు? శిష్యుల క్రౌడ్ లో ఉన్నవాడినా, లేకుంటే శిష్యుల గుంపులో ఉన్నవాడినా, లేకపోతే ఆ సమూహంలో ఒకడినా తేల్చుకోవాలి. శిష్యుల స్థానంలో ఉన్నవాడిని మరి ఎవరికి వాళ్ళు తేల్చుకోవాలన్నమాట. ఇది ఎవరికి వాళ్ళే, అవునా కాదండి? ఏమ్మా, ఎవరు మాట్లాడలేదు? అవునండి. ఏమండి? శిష్యుల స్థానంలో ఉండాలి. శిష్యుల స్థానంలో ఉండాలి. అయితే మరి నేర్చుకోవాలా, బోధించాలా? మరి మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అదనమాట. బహుశా మన ఇంట్లో ఉండొచ్చు, కానీ మరి యేసు ప్రభు బోధ చేసే విషయంలో ఆయన్ని మరి ఆయన యొక్క మాటలు విని మారుమనసు పొంది శిష్యరికం చేసే ఒక గుంపులో ఉన్నానా, లేకపోతే
సరదాగా ఆయన ఎలా చెప్తాడో చూద్దాము, ఆ, ఆయన దగ్గర ఏమైనా దొరుకుతుందేమో చూద్దాము, బెనిఫిట్ ఉంటే తీసుకుని ఏమైనా భోజనం పెడితే తిని అలాగే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ క్రౌడ్లో. రోగం బాగైతే బాగు చేసుకుని సుభాష్ చాలా బాగా మాట్లాడాడు అని అనుకుంటా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి దాంట్లో వద్దు, అలాంటి దాంట్లో వద్దు. నిక్కచ్చిగా విలువలు కలిగి జీవిస్తానని ప్రభువుని అన్ని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించే ఆ శిష్యుల సమూహంలో స్మాల్ గ్రూప్లో పర్లేదు, స్మాల్ గ్రూప్లో ప్రభు పాదాల దగ్గర కూర్చున్న ఆ గుంపులో మనం కూర్చొని ఈ సర్మన్ను నేర్చుకుందాం, విందాం. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఎస్ అన్న అంతేనంటామండి. యా, ఇప్పుడు సర్మన్కి వచ్చేద్దాం. ఇంతవరకు మనం సర్మన్ ఈ మత్తయి సువార్త గురించిన చిన్న ఉపోద్ఘాతము, ఈ సర్మన్ తాలూకు కాంటెక్స్ట్ అంటే నేపథ్యం లేకపోతే సందర్భం, ఏ సందర్భంలో ఈ ఈ ఈ యేసు ప్రభు వారు ఈ కొండ మీద ప్రసంగం చేశాడు అనేది కొంత చూసాము. అయితే ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ అంటే ఎవరు బోధించారు అంటే ఒక ఇంటెలిజెంట్, ఓ పవర్ఫుల్, సాక్షాత్తు దేవుడు, ఆయన మానవుడిగా వచ్చిన దేవుడు, నరుడు, దైవ నరుడు మాట్లాడిన మాటలు. పుల్పిట్ ఒక కొండ. ఏ సమయం? ఇంకా ఆయన పరిచర్య ప్రారంభించిన సమయం. ఒరిజినల్ ఆడియన్స్ డిసైపుల్స్, క్రౌడ్స్. మరి ఇక సర్మన్ చూసినట్లయితే మరి కింగ్డమ్ సిటిజన్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్, కింగ్డమ్ సిటిజన్ యొక్క భక్తి, ఇవన్నీ ఇందులో పొందుపరిచేశాడు. అయితే ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ పెద్ద సవాల్ చేస్తుంది. ఏంటంటే సవాలు, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాలే అది. ఏంటంటే సవాలు 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. చదవాలండి. చదవాలమ్మా. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీరు వారి వలె ఉండకుడి వారి అనేది వలె లేదా? ఉండకుడి. వాళ్ళలాగా ఉండొద్దు మీరు. వాళ్ళంటే ఎవరంటే 2 గ్రూపులు అక్కడ. ఎందుకంటే పరిసయ్యులు, హిపోక్రెట్స్, వేషధారులు అన్నమాట. అటు వేషధారులాగా ఉండొద్దు, ఇటు అన్యులు వాళ్ళలాగా ఉండొద్దు. అంటే అటు నామినల్ క్రిస్టియన్స్ లాగా ఉండొద్దు, ఇటు నాన్ క్రిస్టియన్స్ లాగా ఉండొద్దు. ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల సమస్య కూడా ఇదేనండి. బయలుదేరిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళలాగా మనం ఉండాలి. వాళ్ళు వేసే వేషాలు వేయాలి. వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి కూడా తెచ్చిపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ఐడిల్స్, వాళ్ళ యొక్క విగ్రహాలు మనం కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఇది అరే మీరు నా ప్రజలు కదా, నాలాగా ఉండాలి మీరు అని ప్రభు చెప్తున్నా సరే మాటి మాటికి ఆ కానాను దేశం వెళ్ళిన తర్వాత కానాను వరకు కూడా మరి ఆ చుట్టుపక్క దేశాల వైపే చూశారు. కానీ మన పెద్దన్నలు దేవుణ్ణి చూడడం చాలా అరుదైపోయింది. అది పెద్ద సవాల్ అయిపోయింది వాళ్ళకి. అంటే వాళ్ళకి భిన్నమైనటువంటి జీవితం జీవించాలి మీరు. వాళ్ళలా కలిసిపోకూడదు మీరు. వాళ్ళ పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకోకూడదు మీరు. ఇదంతా చెప్పితానే ఉన్నాడు ప్రభు దేవుడు. అయితే ప్రజెంట్ సంఘం పరిస్థితి ఎలా ఉందంటే తన యొక్క గుర్తింపు ఈ లోకంలో భిన్నంగా ఉందా, లోకంలో కలిసిపోయిందా? వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, మనం కోర్టులకు వెళ్తాము. వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు, మనం విడాకులు తీసుకుంటాము. వాళ్ళు అలా చేస్తున్నారు, మనం అలా చేస్తాము. అంటే మరి లోకానికి భిన్నమైనటువంటి రీతిలో మరి సంఘం లేకపోతే
ఒక ఒక కింగ్డమ్ సిటిజన్స్గా, కింగ్డమ్ పీపుల్గా మనం జీవించటానికి పెద్ద సవాల్ అయిపోయింది ఇది. ఎన్నో సమస్యలు మనకి చుట్టూ చాలా అట్రాక్షన్స్, మనకి చాలా చాలా లాభదాయకమైనటువంటి ఆకర్షణలు. ఇలాంటి నేపథ్యంలో మరి మనం దేవుడు చెప్పినట్టుగా మరి కాకుండా స్టబర్న్గా, రెబెలియస్గా మరి మనం ఉండి మరి లోకంతో మనం కలిసిపోతే మనం మరి ఆయన కింగ్డమ్ పీపుల్గా ఎలాగూ మరి ఉండగలం? మెస్సయ్య వచ్చి, అయ్యా మీరు కింగ్డమ్ పీపుల్, మీరు సెపరేట్గా ఉండాలి, మీరు వారి వలె ఉండండి అన్నాడా? ఉండకుడి అన్నాడా? ఉండకుడి, మీరు వారి వలె ఉండకుడి. యు ఆర్ మై పీపుల్, వారి వలె ఉండకుడి. ఎంతో ప్రెషర్ మనకి, ఈ లోకం పోకడలకు ప్రకారంగా జీవించాలి అనే ప్రెషర్ ఎంతో ఉంది మనకి. ఈ లోకం మన మీద ఎంతో ప్రెషర్ పెడుతుంది. యంగ్ పీపుల్కి ఇంకా ప్రెషర్, పాపం. పెద్దవాళ్ళకి ప్రెషరే, చిన్నవాళ్ళకి ప్రెషరే, దేవుని కింగ్డమ్ పీపుల్కి టు ఐడెంటిఫై విత్ ద వరల్డ్. కానీ శర్మన్ ఏం చెప్తుందంటే, యు ఆర్ మై పీపుల్ బికాస్ ఇదిగో కింగ్డమ్ పీపుల్కి ఉండాల్సినటువంటి విలువలు ఇలా ఉండాలి మీరు ఈ లోకంలో. బ్యూటిఫుల్గా ఈ శర్మన్లో 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభువారు చెప్తారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సర్మన్కి ఒక కీలకమైన అంశం గనక అనుకుంటే ఈ 6, 8 అనుకోవచ్చు. ఏంటది? మీరు వారి వలె ఉండకూడదు. అది మీరు నా శిష్యులు, వేరుపరచబడి ఉండండి, వేరుగా ఉండండి. యు మస్ట్ బి డిఫరెంట్, ప్రత్యేకంగా. మీ విలువలు డిఫరెంట్గా ఉండాలి, మీ ప్రవర్తన డిఫరెంట్గా ఉండాలి. వాళ్ళ మధ్యలోనే ఉంటారు, కానీ మీరు మీ విలువలు మాత్రం మీ విలువలు మాత్రం కింగ్డమ్ విలువలుగా ఉండాలి. మీరు వారి వలె ఉండకుడి. ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ సర్మన్కి కీలకమైనటువంటి అంశం దీనిగా మనం తీసుకోవచ్చు. ఏంటది? మీరు వారి వలె ఉండకుడి. దాన్ని కీలకమైనటువంటి మూల అంశంగా మనం తీసుకుందాం ఈ సర్మన్కి. ఏమా? ఇంకొక రకంగా చెప్పాలంటే అమ్మా, లేవికాండం 18వ అధ్యాయం 1, 2 వచనాలు చూస్తారా? లేవికాండం 18వ అధ్యాయం 1, 2 వచనాలు. నేను ముగించేయాలంటే చెప్పండి, నేను ముగించేస్తాను. నేను కొంచెం ఇంకొక 5 నిమిషాల్లో నాకు ఉంటది ఈ సర్మన్ తాలూకు ఇంట్రొడక్షన్. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నేను మీ దేవుడునైన యెహోవానని మీరు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారం చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఆగండి. దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి రెస్క్యూ చేసిన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఈ మాటలు చెప్పిస్తున్నాడు అనమాట మోషే చేత. మోషే, నా ప్రజలకి మాటలు చెప్పు. ఏంటి ఆ మాటలు అంటే? ఏమ్మా? మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు ఇప్పుడు బయలుదేరిపోతున్నారమ్మా. మీకు ముఖ్యమైన కొన్ని మాటలు చెప్పమన్నాడు దేవుడు. చెప్పు మోషే. ఏంటంటే, నా ప్రజలాళ్ళు, నేను ఎన్నుకున్న వాళ్ళు, చూడండి, అటు ఐగుప్తీయులు కాదు వాళ్ళ యొక్క మాదిరి, నేను తీసుకెళ్ళిపోతున్నానే. ఎక్కడికి? అది కనానుకి. అది కూడా మోడల్ కాదు వాళ్ళకి. వీళ్ళ దేశాచార చొప్పున నడుచుకోకూడదు, ఐగుప్తీయుల్లాగా కూడా నడుచుకోకూడదు.
అదన్నమాట. అటు ఐగుప్తీయుల్లాగా నడుచుకోకూడదు, అటు కానానీయుల్లాగా నడుచుకోకూడదు. నేను ఎలాగూ పరిశుద్ధుడినో నేను నడుచుకున్నట్టు నడుచుకోవాలి నా ప్రజలు. ఆ మోషే ఆ కొండ మీద ఆ మాటలు చెప్తే, ఈ మోషే ఈ కొండ మీద ఇదే మాటలు. వాళ్ళలాగుండద్దు. అర్థమవుతుందా ఈ రెండు దగ్గరికి తీసుకుంటే? ఆర్ యు క్లియర్? చాలా క్లియర్గా ఉందండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అయితే నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాము. అసలు ఎందుకు ఈ కొండ మీద ప్రసంగాన్ని సెపరేట్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఉంది అంటాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని రాజ్యం యొక్క సిటిజన్స్ కి ఇచ్చిన మ్యాండేట్ ఇది. మనకి మ్యాండేట్ తెలియకుండా, మనకి కంటెంట్ తెలియకుండా, మనం ప్రవర్తన నియమావళి అసలు ఏ పార్టీలోకి చేరినా మొట్టమొదట వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే ప్రవర్తన నియమావళి. అక్కడ సంతకం పెట్టాలా. శిష్యరికం చేయడానికి అసలు ఇనీషియల్ గా ప్రవర్తన నియమావళి యేసుప్రభు వారు ఇచ్చేసాడు. ఇక్కడ మీరు నా శిష్యులుగా ఉండాలంటే ఇది ప్రవర్తన నియమావళి. అదనమాట. సో కొంతమంది అన్నారమ్మా, ఈ సెయింట్ అగస్టిన్ గారు అసలు సర్మన్ ఆన్ ద మౌంటైన్ ఫస్ట్ రిఫర్ చేశాడు ఆయన ఈ ప్రొలాంగ్డ్ టీచింగ్ ని. క్రిస్టియన్ రైటర్స్ సెంచరీస్ తరబడి ఈ ప్రసంగాన్ని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఈ ప్రసంగం యొక్క విలువలు కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రసంగం అందరికీ తెలుసు, కానీ బెస్ట్ నోన్ బట్ లీస్ట్ అండర్స్టూడ్ అండ్ లీస్ట్ ప్రాక్టీస్డ్. అది బెస్ట్ నోన్, లీస్ట్ అండర్స్టూడ్ అండ్ లీస్ట్ ప్రాక్టీస్డ్. అంటే అందరి నోట్లో నుంచి ఉంటది యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం తెలుసు అందరికీ, కానీ అది ఎంతవరకు అర్థం చేసుకున్నాము ఈ మెసేజ్ని అంటే నాకు డౌటే. అయితే ఎంతవరకు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే ఇంకా డౌట్. కాబట్టి ఈ ప్రసంగాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, తర్వాత దానికి విధేయత చూపించాలి. కొంతమంది అర్లియర్ క్రిస్టియన్స్, క్యాథలిక్స్ ఏం చేసేవారంటే ఈ కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఒక కాగితం మీద చిన్న కార్డు మీద రాసుకొని జేబులో పెట్టుకునేవారంట. దాన్ని 5, 6, 7 అధ్యాయాలని కంఠస్థ పట్టేయటం ద్వారా వాళ్ళ రక్షణ పొందుతారు అనుకునేవారట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా. రిసైటింగ్ ఈజ్ నాట్ ద జస్ట్, కానీ దాన్ని లైఫ్ లోకి ట్రాన్స్లేట్ చేయటం అనేది అవసరం. అది. సో కొంతమంది అంటున్నారు, ఏమన్నారంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఇవ్వటం అనేది అసలు ప్రాక్టీస్ లో అసలు సాధ్యమా? అసలు యేసుప్రభు చెప్పింది అసలు అనుసరించే దగింది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి చెప్పాడు ఇది? రిపెంట్ అయ్యి ప్రభుని వెంబడించే వాళ్ళకి, అంటే సెల్ఫ్ని డినై చేసుకునే వాళ్ళకి, ఆయన్ని వెంబడించడానికి అన్ని వదిలిపెట్టి సెల్ఫ్ని డినై చేసుకునే వాళ్ళకి వాళ్ళే చేయగలరు ఈ ప్రసంగాన్ని, కార్యరూపాన్ని దాల్చగలరు. అది లేకుండా, ఆ హ్యూమిలిటీ, ఆ సెల్ఫ్ డినైల్ లేకుండా మరి ఇది చేయలేరు. పారసిస్, స్క్రైబ్స్ మాత్రం దీన్ని అవలంబించలేరు. వాళ్ళకి చాలా టఫ్ ఇది ఇంక ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉంటది. కానీ దేవుని యొక్క ఆత్మ సహాయంతో, సెల్ఫ్ డినయల్తో కనుక ఈ ప్రసంగాన్ని అప్రోచ్ అయితే మరి తప్పకుండా ఇది ఫాలో చేయగలం. తర్వాత ఈ ప్రసంగం చాలా మందిని చరిత్రలో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అర్లీ చర్చ్ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ ప్రసంగాన్ని. అర్లీ చర్చ్, ఆది సంఘం. ఇంకొక రకంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు మరి ఫిలాసఫీ ఆఫ్ సత్యాగ్రహ, ఈ ప్రసంగంలో నుంచే ఆయన మోటివేషన్ సత్యాగ్రహానికి, భారతదేశానికి స్వతంత్రం రావటానికి ఈ సత్యాగ్రహం మూవ్మెంట్, పీస్ మూవ్మెంట్ మరి రిటాలియేట్ అవ్వకూడదు అనే దాన్ని ధన్యతల్లో నుంచి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు గాంధీ గారు. ఆయన లా స్టూడెంట్,
ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ తన హృదయంలోకి వెళ్ళిపోయింది. ఆయన ఆటోగ్రఫీలో రాసుకున్నాడు ఆయన, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అని 1927లో రాశాడు అనమాట. పేజ్ 63 ఆయన ఆటోగ్రఫీలో రాసుకున్నాడు. ఈ సర్మన్ ఆన్ ద మౌంట్ గురించి ఏమన్నాడంటే ఆయన, ద సర్మన్ ఆన్ ద మౌంట్ వెంట్ స్ట్రైట్ ఇన్ టు మై హార్ట్ అన్నాడు. నేను కోట్ కూడా చేశాను, ఏ పేజీలో ఆ మాటలు రాశాడు ఆయన అని. ఇలాగూ క్రిస్టియన్స్నే కాదు, నాన్ క్రిస్టియన్స్ మీద కూడా ఈ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సర్మన్ ఆన్ ద మౌంట్. ఈజ్ ఇట్ డూయబుల్? యా. అంటే ఒక ఓసరవల్లి లాగా రంగులు మార్చుకోవటం లా కాకుండా రాడికల్గా అంతరంగంలో మార్పు తీసుకురావటం ద్వారా మరి మాస్టర్ టీచర్ బోధించినప్పుడు ఆయన యొక్క బోధకు విధేయత చూపించి సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ రాడికల్ సర్మన్ విత్ ఆల్ అథారిటీ దాని కిందకు మనం రావాలి. వచ్చినప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ సహాయంతో దీన్ని ఆచరణలోకి తప్పకుండా పెట్టగలం మనం. ఈ రకంగా మరి ఈ 2 ప్యారలల్స్ చూసాం. అటు మోజెస్, ఇటు జీసస్. మోజెస్ ఆ కొండ మీద నుంచి ఆ మాటలు, మీరు వాళ్ళలాగా ఉండొద్దు అని ఏ మాటలైతే చెప్పాడో అదే దేవుడు, మారని దేవుడు, వాళ్ళలాగా ఉండొద్దు అని ఆయన దైవనరుడిగా ఈ లోకానికి వచ్చి ఈ మోసెస్ శిష్యులతో ఈ మాటలు చెప్పాడు. మారని దేవుడు, ఆయన పవిత్రతలో పరిశుద్ధతలో మార్పు లేని దేవుడు. అప్పుడు ఏ మాటలు చెప్పాడో, అప్పుడు ఏ సవాల్ అయితే చేశాడో ఈ కొండ మీద ప్రసంగంలో అదే సవాలు. మారని దేవుడు, మారని దేవుడు. ఆయన పరిశుద్ధతలో మార్పు లేదు. ఆయన తన ప్రజల దగ్గర నుంచి కోరుకునే దానిలో కూడా మార్పు లేని దేవుడు. అదే కోరుకుంటున్నాడు ఇప్పటికి కూడా. కాబట్టి ఈ రకంగా కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని గురించినటువంటి చిన్న ఉపోద్ఘాతం మనం ఈరోజు చూసాం. ఒక క్రైస్తవుడి యొక్క కౌంటర్ కల్చర్ గురించి ప్రభువారు ఎంతో రాడికల్గా మాట్లాడాడు. ఇట్స్ ఎ రాడికల్ చేంజ్ మనలో రావాలి, అద్భుతమైన మార్పు రావాలి మనలో ఈ యొక్క సర్మన్ చదువుతూ ఉండగా. సో వీ షుడ్, ఈ ప్రపంచం చెప్పేది, ప్రభు చెప్పేది తలకిందులు చేసి పడేశాడు ఏ రకంగా అనేది మనం రోజు రోజుకి ఈ యొక్క ప్రసంగంలోకి కొంచెం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ఆయన యొక్క ఆ అధికారంతో కూడిన బోధ కిందకు వద్దాం. వినయంతో ఆ శిష్యులు వెంబడించినట్టు నేర్చుకున్నట్టు మనం కూడా వినయంతో మరి మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఈ యొక్క సర్మన్ కిందకు వద్దాం. దేవుణ్ణి అడుగుదాం సహాయం కోసం ఆచరించటానికి. ఆ మేరకు ఎంతో వినయంతో, ఎంతో జాగ్రత్తగా ఇక రోజులు గడిచే కొద్దీ ప్రభువారు నేర్పించిన ఈ యొక్క ప్రసంగాన్ని మనం విని ఆచరణలోకి పెడదాం. వారి వలె ఉండకుండా ఆయన వలె ఉందాం. మే గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు టుడేస్ లీడర్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని కొండ మీద ప్రసంగం ద్వారా మీరు మాకు అందించినందుకు ఓన్లీ ఇంట్రడక్షనే మరి చాలా చక్కగా వివరించారు. మరి ఈ భూమి మీదే ఆయన రూల్ క్రింద జీవించటమే కింగ్డమ్ అని, వాక్యాన్ని గైకొని బోధించాలని, అలాగే చివరిగా మరి మనం వేరుగా ఉండాలి. మీరు వేరుగా ఉండండి లోకానికని, వారి వలె ఉండొద్దు, మస్ట్ బి డిఫరెంట్ అని చక్కగా ముగించారు. మరి చెప్పబడిన వాక్యాలని మనం జాగ్రత్తగా విందామండి. సిరీస్ లాగా చేస్తున్నారు కాబట్టి దయచేసి నెక్స్ట్ టైం బ్రదర్ చెప్పేటప్పటికి మీరు ఒక్కసారైనా ఈ 5, 6, 7 అధ్యాయాలు చదువుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా అండి.
మరి చక్కని వాక్యాలు అందించిన బ్రదర్ కి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడును సర్వాధికారి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మరి తండ్రి, మరి ధర్మశాస్త్రము వినుట మాత్రం కాదు, ధర్మశాస్త్రంనైనా వినడము, గైకొనడము, దాని ప్రకారం జీవించడం అనేది దేవుని మీకు అనుకూలమైనదని మరి అయ్యగారి ద్వారా మాకు చక్కగా వివరించారు. అంత మాత్రమే కాదు, మరి 4 స్త్రీలు విశ్వాసము కలిగినటువంటి వారు, అన్యులైనా సరే వారిని మూలం చేసి ఉన్నారు. మరి తండ్రి, శాస్త్రులకు, పరిచయులకు, అధికారులకు తెలిసి వచ్చేలాగా మత్తయి ద్వారా మీరు ఏమై ఉన్నారో రాయించారు. మార్కులో తండ్రి మరి సేవకుడుగా ఏ పనులు చేశారో మరి మార్కు ద్వారా మాకు తెలియజేశారు. అలాగే తండ్రి, మరి లూకా ద్వారా మనిషి కుమారుడు అని నిరూపించారు. మరి యోహాను ద్వారా దైవత్వంలో ఆయనకున్న శక్తిని, ఆయన చేసిన కార్యాలు ఆయన ఎక్కడి నుంచి మనకు పరిచయం చేసి ఉన్నారు. ఇవన్నీ అద్భుతంగా మరి కొండ మీద ప్రసంగంలో, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను దానికి వేరుగా అనగా తండ్రి అందులో ఉన్న విషయాలు నెరవేర్చవలసిన విషయాలను ప్రజలకు తెలియజేస్తూ నూతన నిబంధనగా, క్రొత్త మధ్యవర్తిగా యేసయ్యను చక్కగా మాకు పరిచయం చేసి ఉంటున్నారు. మరి మోషే కాలంలో ఏం కోరుతున్నారో యేసుక్రీస్తు కాలంలో కూడా అదే మీరు కోరుతున్నారు. ఎప్పుడు కూడా మీకు పరిశుద్ధతే అనుకూలమని బైబిల్ గ్రంథం ముందు రాయబడి ఉంది. మరి అయ్యగారు ఎంతో చక్కగా అన్నిటినీ ఎనలైజ్ చేస్తూ మరి తండ్రి మాకు వివరించి దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీలోను మీతోనూ మీ మధ్య ఉన్నదని చక్కగా వివరించగలిగి తండ్రి ఆ మాటలు మేము విని ఉంటున్నాం. మరి దేవుని యొక్క రాజ్యము అనేటువంటిది అది శాశ్వతమైనది, అది ఎన్నటికీ నాశనము కానిది, దాన్ని పొందువారికి మాత్రమే సంబంధించినది. మరి ఈ రాజ్యం విషయంలో తండ్రి ప్రపంచాలు ఇవన్నీ కూడా నశించిపోతాయని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంటున్నది. మరి తండ్రి త్వరగా ఆయన రాజ్యమును చేరుకోమని కూడా హెచ్చరిక కలిగి ఉంటున్నది. భూప్రపంచంలో నేడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అల్లకల్లోలాలు, మరి తండ్రి డిస్టర్బెన్స్, రకరకాలైనటువంటి మతవాదాలు, మనుషులను చంపుకోవడం, మరి కుట్రగా మరి యొక్క నీతిని మరి లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశాలు ఎన్నో కలుగుతుంటున్నాయి. అయినప్పటికీ కూడా తండ్రి అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మీకు అనుకూలమైనది ప్రపంచంలో జరగాలని మీరు చేయగలిగిన శక్తి గల దేవుడవు. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. మీకు విరోధంగా రూపించబడిన ఏ విధ ఆయుధం కూడా వర్ధిల్లదు. కనుక మరి తండ్రి, ఎలాగైతే ఆ 4 స్త్రీలు మీకు భయపడి వారున్న పరిస్థితులను వదులుకొని మీ అందరూ నమ్మకం ఉంచారు, మరి ఆ యొక్క స్త్రీలను ఇశ్రాయేల్ ప్రజలకు జ్ఞానోదయం కలగడానికి, మరి అన్యులైనటువంటి వారిని ఉపోద్ఘాతంగా ఉంచి వారి జీవితాలను శాశ్వతంగా వారిని వెలుగులో నింపడానికి మరి శాశ్వతంగా వారి పేర్లు తండ్రి మాకు రాజ్యంలో రాయబడి ఉంటున్నాయి. అదేలాగనే తండ్రి మీరు కోరేది అదే కనుక మనుషుల పట్ల మరి తండ్రి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఎక్కడైతే ఆయనకు భయపడి వణుకుచుంటారో వాళ్లకు మాత్రమే ఆయన యొక్క ఆలోచనలు కలిగి ఉంటారని మీరు పేతురు గారి ద్వారా మాట్లాడి ఉన్నారు. ఇలాగ ఎన్నో విషయాలను అయ్యగారు మాకు చక్కగా వర్ణించారు. అయ్యగారిని ఆశీర్వదించండి. మరి తన మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలను బేసిక్ గా చేసుకొని ఉపోద్ఘాతంలో ఎన్నో అద్భుతమైన విషయాలు చక్కగా వివరించారు అని తెలియజేసుకుంటున్నాం. మరి వివరణ బట్టి తండ్రి మేము కూడా మరి ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకొని మరి తండ్రి మరి ముందుకు సాగిపోయి మీ రాజ్యంలో నిత్యము తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని మరి ప్రజ్వరులున్నట్లు, జీవించినట్లు, చెల్లించినట్లు అనేకులకు మేము కూడా రాజ్యం గురించినటువంటి పరిస్థితులను తెలియజేసేటువంటి జీవితం కలిగి ముందుకు సాగిపోవడానికి సహాయం దయచేయండి. వర్తమానం ఇచ్చినటువంటి అయ్యగారిని, కుటుంబాన్ని, పరిస్థితులను, సంఘాన్ని ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఇలాగ ఉదయకాలంలో ఇలాంటి ఒక మంచి విషయాలను నేర్చుకోవడానికి మాకు మరి తండ్రి సిద్ధపాటు చేసినటువంటి జూమ్ మీటింగ్ పెద్దలను అందరినీ కూడా పేరు పేరున వరుసగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మరి యొక్క తరగతి మరి ఇందుకొకై పాల్గొని విన్నటువంటి ప్రతి వారి హృదయాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మరి జేమ్స్ అయ్య గారికి ఆరోగ్యమును ప్రసాదించండి. ఇంకా అలాంటి అంటే అనారోగ్య పరిస్థితులు, అవసరాల్లో ఉన్న వారిని కూడా హృదయాలు ఎరిగిన దేవుడు, ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి సహాయకరంగా ఉండి మేలు చేయండి. ఉదయాన్ని మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు వేల కొలది, కోట్ల కొలది వందన సమర్పణ తెలియజేసుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసయ్య
అతి శ్రేష్టమైన నామం నందు అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందు తండ్రి, తండ్రి నీ నీ నామం నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, మా శోధన రేఖకి తప్పించుము, ఎందుకంటే మా నీవు ఇంటున్నవి నైనా. అంతే తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్యత సహవాసము చేరవచ్చిన మనందరి మీదను, ఈరోజు వర్తమానం అందించినటువంటి అయ్యగారి మీదను తోడుగా ఉండి నిరంతరము ఆయన యొక్క కృపాక్షేమాలు మనకు అనుగ్రహించు ఈ లోకంలో మమ్మల్ని నడిపిస్తూ స్థిరపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వాక్యం అందించిన రంగనాథం గారికి, బ్రదర్ రంగనాథం గారికి, అట్లాగే ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు, ఓర్పుగా ఉన్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ మరి వాక్యాన్ని మరొకసారి నేర్చుకుందాం. బ్రదర్ చెప్పారు, దయచేసి వీలైన వాళ్ళందరూ రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇట్లాంటి అమూల్యమైన వాక్యాలు మనకు దొరకవు రాసుకోవటానికి. నెక్స్ట్ టైం అందరూ నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకొని రాసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. అందరికి ముగించుకుందామండి.